రైట్ ఆ విజువల్స్ లో చాలా క్లియర్ గా చూస్తున్నాం మనం అక్కడ ఈదురు గాలులు ఏ లెవెల్లో ఉన్నాయని దాదాపు 100 కిలోమీటర్లకు పైగా ఆ స్పీడ్ తో ఆ గాలులు వీస్తున్నాయి అలాగే అక్కడ సముద్రం కానీ అక్కడ ఉన్న నదులు కానీ ఉప్పొంగుతున్నట్టు తెలుస్తుంది ఇలాంటి సిట్యుయేషన్ గతంలో ఎప్పుడు చూడలేదని చెప్పేసి కూడా మనోజ్ఞ కూడా చాలా క్లియర్ గా చెప్తుంది ఒక రకంగా మనం చూస్తే కనుక ఈ తుఫాన్లకు సంబంధించి కూడా తుఫాన్లో ప్రమాదవశాత్తును బట్టి లెవెల్ 1 లెవెల్ 2 అని చెప్పుకుంటారు అలాంటి లెవెల్ 2కి సంబంధించిన తుఫాన్ హాలోంగ్ తుఫాన్ ప్రస్తుతానికి వెస్టర్న్ అలాస్కా ఇటు వెస్టర్న్ అలాస్కా అమెరికా మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది మనం ఒక్కసారి చూస్తే కనుక అలాస్కాలో ఎక్కువ శాతం నేషనల్ పార్క్స్ అలాగే కొన్ని రిసార్ట్స్ టూరిస్ట్ స్పాట్స్ ఇలాంటి ప్లేసెస్ అన్నీ ఉన్నాయి మరి అలాంటి ప్లేసెస్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే తుఫాన్ హాలోంగ్ అనేది అక్కడ చాలా ఉధృతంగా ఉంది చాలా ఇళ్ళని ధ్వంసం చేసింది వేలాది మంది ప్రజలు ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా సుదూర ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది ఇప్పటిదాకా రెస్క్యూ ఆపరేషన్స్ ఏవైతే జరిగినాయో ఆ రెస్క్యూ ఆపరేషన్స్లో దాదాపు 50 మందిని కాపాడారు అలాగే కొన్ని మూగజీవాలను కూడా కాపాడినట్టు తెలుస్తుంది అసలు ఏ ప్రాంతాల్లో ఈ తుఫాన్ హాలోంగ్ అనేది ఉందనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం కిప్నాక్ అలాగే నపకియాక్ అలాగే ఈ కోస్టల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కమ్యూనిటీస్కి సంబంధించి ఆ ఏరియాస్లో హరికేన్స్ అదే తుఫాను ఇవన్నీ అక్కడ ఈదురుగాలులు కానీ అలాగే వరద బీభత్సం కానీ ఇవి రెండు అక్కడ ఉన్న ఇళ్ళని ధ్వంసం చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది ఆ విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం చూడండి ఆ నది తీరాన ఏదైతే ఇల్లులు ఉన్నాయో అవన్నీ కూడా కుప్ప కూలిపోతున్నాయి ఆ కింద బేస్మెంట్తో సహా ప్రతిదీ కొట్టుకుపోతుంది అలాంటి పరిస్థితి నెలకొంది అండ్ వరద నీరు అక్కడ ఉన్న సిటీస్లో వరద నీరు చేరుకుంది ప్రస్తుతానికి అలాంటి సిచ్యువేషన్ అయితే అమెరికాలో నెలకొన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది మీరెవరైనా మీకు సంబంధించిన బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయండి మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే